అతడు సినిమా చూసాం, కానీ మనకు చాలా ఇష్టమైన సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. అలా చెప్పుకుంటూ పోతే పొలంలో నాయుడు గారు అనే ఒక సీన్ చాలా బాగుంటుంది. నాకు తెలిసి మహేష్ బాబు గారి సినిమాలో అదే చాలా బెస్ట్ అనిపిస్తూ ఉంటుంది. ఇంకా వెయిటింగ్ ఫర్ SSMB 29 ఇలాంటి సినిమాలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అవి చాలా ఉన్నాయి భయ్య. ఇంకా వెంకటేష్ గారిది అదేమి సినిమా ఉంటుంది, చింతకాయల రవి అని ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమా కానీ రిలీజ్ అయితే మామూలుగా ఉండదు. మహేష్ బాబు గారిది ఏది రిలీజ్ అయినా పెద్ద హిట్టే, అన్నీ బ్లాక్ బస్టర్లే. దూకుడు అయితే మాత్రం ఇంకా కెవ్వు కేక. ఒక డైలాగ్ చెప్తాడు దూకుడుది, ఇలా ఉండాలి అలా ఉండాలి మా నాన్న చెప్పలేదు, దారుణంలో గొట్టంగా చెప్తే ఎందుకు వింటాను. ఇది గుర్తెట్టుకో, ఇది తెలిసి మా ఫ్యామిలీ జోలికి రాకు. కోడితే పెడెక్ సౌండ్ వచ్చేది ఒక్కొక్కటి నాకు. సినిమా అతడు సినిమా రీరిలీజు చాలా సంతోషము. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అతడు సినిమా రిలీజ్ అయింది. అతడు అంటే ఒక సంచలనం, ఇది అందరికి అవసరం సినిమా. అందరూ మొత్తము అందరు చూడవలసిన సినిమా. ఫ్యాన్స్కి ఒకటే కాదు, మొత్తము ఆడియన్స్కు మొత్తం చూడవలసిన సినిమా. అంత బాగుంది. మహేష్ బాబు మంచి మంచి డైలాగులు ఉన్నాయి. ఒక్కొక్క డైలాగ్ తూటు వేయిపోతాయి. ఏం డైలాగ్ ఉందని చెప్పాలన్నా, ఇది అన్నం మా గడ్డ, ఇది వాళ్ళు భయపడుతూ తిన్నంత మాత్రం అన్నంగా జైలర్ జైల్లో ఖైదీకి ₹3.85 పెట్టి ఖరీదు చేసే భోజనం పెట్టాలి. ఇది ₹1 కూడా ఖరీదు చేయలేదు. నీది తప్పు కాకపోతే అన్నం పెట్టే కాంట్రాక్ట్స్ కావచ్చు, ఆ కాంట్రాక్ట్స్కు లాలోచిపడి లంచం తీసుకునవచ్చు. మానవత్వం మంచితత్వం, నీలో నిజాయితీ ఉంటే ఒక్క ముద్ద తిను, నీకే తెలుస్తుందని ఇట్లాంటి మంచి ఫాఫర్ డైలాగులు ఉన్నాయి. మహేష్ బాబు మంచి యాక్షన్. అతడు అంటే చాలు మొత్తం మన ప్రపంచానికే తెలుసు ఎంత బాగుందో, ఎన్ని రకాలు ఉన్నదో. అందరు చూడదగ్గ సినిమా. కృష్ణ గారి ఫ్యాన్ నేను. ఇక్కడ కురుక్షేత్రం నుంచి నేను ఇప్పుడు కాదు, ఒక్కొక్క సినిమా అయినది ఈటి సినిమా 7 సార్లు చూసిన నేను. అంత బాగుంది సినిమా. ఎప్పుడు విడుదల చేస్తుని చూస్తున్నాను, సినిమా రిలీజ్ ఎప్పుడు వస్తానని ఇప్పుడు వచ్చినా అవకాశం, ఈ సినిమా బుక్ చేసుకుని వచ్చినా. ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా పోరుకొట్టన్నా. మా టీవీ చాలాసార్లు వచ్చి టీవీలో 100 సార్లు, ఎన్నిసార్లు చూసినా నాకైతే 100 సార్లు చూసానా ఈ సినిమా నేను. ఈ సినిమా అసలు ఈ సినిమా కంటెంట్ ఎవరైనా టీవీకి రాసి డైలాగు, టీవీ ఫ్యామిలీ స్టోరీ, ఒక ఉంటాడు డైలాగు, రాయుడు నీకు ఇచ్చిన ₹1,00,000, నువ్వు ఇచ్చిన 10,000 SIకి నేను ₹1,00,000 ఇస్తా, డాక్టర్ నిలబడి రాచిపోతాడు, చచ్చిపోయిన కేసు కొట్టేస్తాడు. చాలా బాగుంటుంది అన్న కేసు. లాస్ట్కి ఇంకో డైలాగ్ బాగుంటుంది అన్న. బాగుంది. క్లైమాక్స్ ట్విస్ట్ వస్తుంది. జై బాబు, జై బాబు. బాబు ఫైర్ అంతే, బ్లాక్ బస్టర్ బ్రో. హ్యాపీ బర్త్డే అగైన్, బ్లాక్ బస్టర్. జై బాబు. ఏ సీన్స్ రీక్రియేట్ చేశారు? కొత్త సినిమా బాగుందండి, చాలా బాగుంది. జై బాబు. హ్యాపీ బర్త్డే మహేష్ బాబు. చాలా చాలా బాగుండే. అన్ని సీన్స్ రీక్రియేట్ చేసిన, చిన్నప్పటి నుంచి రీక్రియేట్ చేస్తూనే ఉన్నాం కాబట్టి చాలా చాలా బాగుంది. 50th కదా, అస్సలు నమ్మబుద్ధి అయితే చూసినారు కదా, ఇప్పుడు ఎట్లున్నారు అప్పుడు అట్లనే ఉన్నారు. ఇప్పుడు పోకిరి అన్ని సినిమాలు బాగుంటాయి, మనం ఒక్కటంటే చూస్ చేసుకోలేం కదా. కలేజా పోయినాం, అన్ని చూసుకోవాలి. జై బాబు. 1000 దాటిపోతుందండి, దాటిపోతుంది ఈజీగా. అతడు సినిమా యూనిక్ US నుంచి వచ్చిన నేను. జస్ట్ ఖాళీ వచ్చి సినిమా చూసిపోనీకి అంతే. మస్తు అనిపిస్తుంది. సినిమాతో వీడియో ప్రింట్తో సంబంధం లేదు, ఎట్లున్నా సినిమా సూపర్ ఉంటుంది. ఏ సీన్స్ కా బాబు వచ్చిన సీన్స్ అన్ని, హీరోయిన్తో పని లేదు మనకి, బాబు ఎప్పుడు వస్తే అక్కడ అంతే. అది అల్టిమేట్ ఆల్ టైమ్ రికార్డ్. అది మళ్ళీ అది అందరం వస్తాం, ఇంతనే ఘోరం అవుతుంది సినిమా. ఇదే సినిమా మళ్ళా రిలీజ్ కావాలి, ఇదే సినిమా. జై బాబు బ్రో. క్రేజీ ఉంది బ్రో, సెట్ ఉంది.
జై బాబు. మూవీ బాగానే ఉంది, సూపర్ ఉంది, చాలా బాగుంది. ఇలా మళ్ళీ మళ్ళీ చూడాలని కోరుకుంటున్నా. అదే ఒకటి కార్ సీన్ ఉంది కదా, అది చాలా హైలైట్ ఉంది, చూడొచ్చు. బాబు అంటే బాబే. జై బాబు. చాలా బాగుంది. బాబులకే బాబు. జై బాబు. జై బాబు. జై బాబు. జై బోలా గణేష్ మహారాజ్ కి జై. జై బాబు. రామ్ రామ్ రామ్. ఎడిట్ ఎడిట్ ఎడిట్. బాబులకే బాబు. కోస్తే కేజీ కంటలేదు, నీకెందుకు యాక్షన్. అన్ని 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 మనీష్ శర్మ లేదు, మా తమ్ముడు వాళ్ళు గోకుల్, మేము ఇక్కడ గుద్దుబాల్. నాకు అర్థం కాలేదు. అది అంతే, మా అన్నకు రాఖీ కట్టకుండా వచ్చేసిన నేను ఇడికి. బాబు గురించి తెలియందా ఏమన్నా చెయ్యందా? బాబు అంటే బాబే. SSMB 29 వస్తుంది, అందరం దానికోసమే వెయిట్ చేస్తున్నాం. రాజమౌళి ఉన్నాడు, మహేష్ బాబు ఉన్నాడు, ఈ కాంబినేషన్కి 1000 కోట్లే ఎక్కువ, 2000 కోట్లు పోతాయి బ్రో, అయిపోతుంది SSMB 29. ఇప్పుడే అన్ని దాటేస్తాయి. గ్లోబల్ థ్రాటింగ్ మూవీ ఇదేమన్నా తక్కువ కూడా కాదు, అందరు అందుకనే వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ కూడా. జై బాబు. బాబు లుక్స్, సైడ్ లుక్స్ అంతే బాబువి, సూపర్ ఉంటాయి, చింపేసుకుంటారు దానికి అంతే. ఇంకా మళ్ళీ మళ్ళీ కలేజా కావాలి. కలేజా అనేది నెక్స్ట్ లెవెల్ మూవీ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మన SSMB 29 ఒక్కటే. అదో పర్లేదండి, చాలు. అవును, తెలుసు కదా కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి వచ్చే కలెక్షన్స్ అన్నీ కూడా ఏడికి వెళ్తాయి, అన్ని ఫౌండేషన్స్కి వెళ్తాయి. సో తెలిసిందే కదా మహేష్ బాబు గురించి. చెప్పే ఇంకా 25 లాగానే ఉన్నాడు మహేష్ బాబు గారు చెప్పాలంటే. సూపర్ అన్న, ఈ రిలీజ్ పక్కా రావాలి అందరూ. జై బాబు. జై బాబు. అన్న అన్ని సీన్లు మంచిగా ఉన్నాయన్న. ఫస్ట్ ఎంట్రీ పార్ట్ అయితే సూపర్ అన్న, కోమా. ఇంకా పోకిరి అన్న, పోకిరి మళ్ళీ రిలీజ్ చేస్తే సూపర్. పాత సంధ్యలా లేదు, సెలబ్రేషన్ సుదర్శనలో మంచిగానే, విశ్వనాథ మంచిగానే. లాస్ట్ 2 minutes బర్త్డే కార్డ్ వేసిండు. లేకపోతే పాత బాబు అంటే బాబే, బాబు అంటే బాబే, సూపర్ సూపర్. రావడం వల్ల మొత్తం వేస్ట్ అది. లేకపోతే మొత్తం పీక్స్ పీక్స్. ఎక్సలెంట్. మినిమం 200-250 కోట్లు మినిమం. ఇంకా పోకిరి బిజినెస్ మ్యాన్ మళ్ళా నేను ఒక్కడే మళ్ళీ రావాలని. జై బాబు. ఏమో అనుకోకు, గన్ చూడాలనుకో, బుల్లెట్ చూడాలనుకోకు. జై బాబు. ఏ సీన్ అవ్వలేదన్న, రీక్రియేట్ చేస్తాం. ఇంకో 20 సంవత్సరాలైనా అతడు సినిమా బోర్ కొట్టదన్న. జై బాబు. జై బాబు. జై బాబు. జై బాబు. జై బాబు. హ్యాపీ బర్త్డే మహేష్ బాబు. అతడు సినిమా రిలీజ్ 20 years అయినా కూడా ఈ క్రేజీ ఇప్పటికి ఇంకా తగ్గలేదు. ఇంకా 10 years అయినా కూడా ఈ క్రేజీ తగ్గదు. ఎప్పటికైనా మహేష్ బాబే. బాబు బర్త్డే 15th బర్త్డే అంటే నమ్మాలనిపిస్తుంది అసలు ఆయన అందం చూసి ఎవరైనా అనుకోరు అంత ఏజ్ ఉంటాడని. 25-30 ఉంటాడు అనుకుంటా, కానీ ఇవాళ 50th బర్త్డే అంటే అదొక గాడ్ గిఫ్ట్. అది SSMB 29 వస్తుంది, ఎన్ని రికార్డ్స్ వస్తాయి ఇక అది మనం ఇక చెప్పలేను. ఇక మన ఇక దానికోసం మనం మాట్లాడలేము. అది రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా 2 మూవీస్ రిలీజ్ కావాలనుకుంటున్నాను. ఇప్పుడైతే ఇప్పుడు ఆల్రెడీ మొన్న కాలేజ్ వచ్చింది, ఇప్పుడు అతడు వచ్చింది. నెక్స్ట్ 1 వస్తే ఇంకా బాగుంటుంది. దూకుడు 1 అవి వస్తే ఇంకా బాగుంటాయి.
థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ అంటే మహేష్ బాబు అని ఒకటే మాకు ఒక మాట చెప్తున్నా. మెయిన్ పాయింట్ ఏంటంటే సినిమా మాత్రం నేను చెప్పే కాదు చినిపోవాలా. పవన్ కళ్యాణ్ అయినా అండ్ మహేష్ బాబు అయినా బద్దరు వెళ్ళిపోలే మొత్తం. సంధ్య టిబెటర్ ఏదైనా పంచగా హ్యాపీ బర్త్డే మహేష్ అన్న. జై బాబు. ఒక్క మాట, సముద్రం ఎవరి కాళ్ళ కింద సమాధానం చెప్పది. మహేష్ బాబు అయినా పవన్ కళ్యాణ్ ఎవరి కాళ్ళ కింద సమాధానం చెప్పరు. లాస్ట్ మాట ఇది. ఓకే రాసుకో. ఎస్ఎంఎస్కు అంతు లేదు, అది పెద్ద ప్రాజెక్టు. అది వచ్చిందనుకో అంత దద్దరిల్లుడే, అంత బాగుంటుంది సినిమా, అందరు చూడదగ్గర సినిమా. మహేష్ బాబు డైలాగ్ ఒక్కొక్కటి తూటాలు లేకుంటుంది. ఓ డైలాగ్ కొడతాడు, ఎట్లా కొడతాడు తెలుసా? సామాన్యంగా నాకు అమాయకుల మీద ఆడపిల్లల మీద కోపం రాదనే డైలాగ్ ఒక్కొక్కటి సూపర్ కొడతాడు. అన్న నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఇప్పుడు అతడు చూసిన బర్త్డే మొత్తం సినిమా అయితే మంచిగా ఉన్నది. ఆల్రెడీ పాత సినిమానే అనుకో. మెయిన్ సినిమా కోసం రాజమౌళి ఇంకా మహేష్ బాబు సినిమా కోసం వెయిటింగ్. అందరూ మ్యాక్సిమం మొత్తం డే 1 1000 కోట్లు కొడతా అని అంచనా పెడుతురు. ఆ సినిమా కోసం వెయిటింగ్. పుష్ప అన్నీ పోతాయన్న. ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఇంకా మహేష్ బాబు వచ్చిందంటే ఏ రికార్డులు ఉండవు. జై పవర్ స్టార్, జై మహేష్ బాబు. జై మహేష్ బాబు. కలెక్షన్స్ అంటే ఎక్స్పెక్ట్ చేస్తే చెప్పలేము, ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ఉంటుంది కాబట్టి చెప్పలేము. అన్నీ అంటే ఫస్ట్ నుండి ఇప్పటి వరకు అన్నీ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే అందరూ రాఖీ కట్టి మరీ వచ్చారు జై బాబుని చూడడానికి, అందుకని మేము కూడా వచ్చాం. అంటే రాఖీ కూడా కట్టిపించుకోకుండా వచ్చాం. పెద్ద ఫ్యాన్ అని కాదు, ఇష్టం. అంటే ఫ్యాన్ వేరు, ఇష్టం వేరు. ఇష్టం చాలా ఉంది. ఫ్యాన్స్ అంటే ఫ్యాన్సే అవ్వాలని ఏం లేదు కదా. ఏం చెప్పమంటారు? అన్నీ చేస్తే అన్నీ చూసేస్తాం, ఇంకా ఏమని ఏముండదు. పోకిరి యాక్చువల్గా మిస్ అయినాం, ఫస్ట్ చేసిండ్రు కదా, అది మళ్ళీ అయితే బాగుండు. వెయిట్ చేస్తున్నాం చాలానే, వస్తుందని తొందరలోనే. లేదు, సంతూర్ డాడీ కదా, ఎందుకంటే టెలివిజన్ చరిత్రలో ఎక్కువ సార్లు టెలికాస్ట్ అయింది. రీ రిలీజ్ కూడా ఇంత హౌస్ఫుల్స్ అవుతున్నాయి. మరి అతను ఏమంటారు, ఫ్యాన్ బేస్ అలాంటిది. మరి జై బాబు, జై బాబు, జై బాబు. 50వ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య గారు. జై బాబు, జై బాబు. నమ్మాలనిపిస్తుంది. బాబుకి ఇంకా 10 సంవత్సరాలే, ఇప్పటికీ హీరోనే. జై బాబు, జై బాబు, గుత్తా గుత్తా తిప్పేస్తాడు. జై బాబు, మహేష్ బాబు, మహేష్ బాబు. ఇంకా నెక్స్ట్ దూకుడు దూకుడు ఒక్కడు. బాబు ఏ సినిమా చేసినా బ్రేక్ చేస్తాం. జై బాబు, జై జై బాబు. నెక్స్ట్ సరిలేరు నీకెవరు మూవీ బాగా ఇంకా మంచిగా తీయాలని, మంచిగా సినిమా వచ్చేదాకా చాలా ఇంకా దానికి ఇంకా ఎక్కువ కలెక్షన్ వస్తాయి. ఆ పైసలు సినిమా తీసిన నిర్మాతకు వస్తాయి పైసలు, అందులో పనిచేసిన వాళ్ళకి మొత్తం వస్తాయి పైసలు. జై మహేష్ బాబుకి, జై బాబు, జై బాబుకి బాబు.